కేసినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు. మద్యం కుంభకోణంలో ఆయన పాత్రపై దర్యాప్తు జరపాలి అని మాజీ ఎంపీ కేసినేని నాని కోరుతున్నారు. కేసినేని చిన్ని ప్రస్తుత ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు. కేసినేని నాని వైఎస్ఆర్సీపీ తరపున బరిలో దిగి 2024లో చిన్ని చేతిలో వాటమి పాలయ్యారు. వీళ్ళిద్దరు బ్రదర్స్. ఈ బ్రదర్ తన సోదరుడి మీద ఫిర్యాదు చేశారు. మద్యం స్కామ్లో ఇప్పటికే రాజు కేసిరెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. రాజు కేసిరెడ్డికి ఈ ఎంపీ కేసినేని చిన్నికి మధ్య సంబంధాలు ఉన్నాయి. గతంలో ఇద్దరు అనేక కంపెనీల్లో కలిసి వ్యవహారం నడిపారు. హైదరాబాద్ కేంద్రంగా జూబ్లీ హిల్స్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీల్లో ఇద్దరు డైరెక్టర్లుగా పనిచేశారు. వీళ్ళిద్దరితో పాటు కేసినేని చిన్ని భార్య జానకి కూడా అందులో భాగస్వామిగా ఉన్నారు అంటూ ఇప్పటికే అనేక ఆధారాలని కేసినేని నాని బయటపెట్టారు. ఇప్పుడు ఆ ఆధారాలన్నింటినీ ఈడీకి కూడా సమర్పించి ఈ మద్యం కుంభకోణంలో విచారణకు సిద్ధమవుతున్నారు. కాబట్టి కేసినేని చిన్ని పాత్రను కూడా విచారించాలి అని నాని కోరుతున్నారు. ఇది చాలా చాలా వ్యవహారంగా మారుతుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి కేసినేని నాని లేఖ కూడా రాశారు. కేసినేని శివనాథ్ మీద కేసినేని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈడీకి చిన్నిని కూడా విచారించాలి. ఈ లిక్కర్ మాఫియాలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసుల్లో ఈడీ కూడా జోక్యం చేసుకుంటున్నట్టు చెప్పింది. కాబట్టి అందులో కేసినేని చిన్ని పాత్రను కూడా వెలికి తీయాలి అని నాని కోరుతున్నారు. మరి నిజంగా ఈడీ తన ఎన్డీఏ భాగస్వామ్య పక్ష ఎంపీ మీద విచారణకు సిద్ధమవుతుందా? విచారణ సిద్ధమవుతే ఎంతవరకు వెలుగులోకి వస్తే వాస్తవాలు అని చూడాలి.